హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ప్రీవియస్ వీడియోస్కి కొంతమంది నార్మల్ డెలివరీకి మీరు ఏం ఎక్సర్సైజెస్ చేశారు అనేసి అడిగారు. నేను చేసి చూపియలేను కాబట్టి విత్ ఇమేజెస్‌తోని అండ్ దానివల్ల యూజెస్ ఏంటి అని లాస్ట్ ఒక వీడియో చేశాను. నిన్న పోస్ట్ చేశానది. అసలు వ్యూసే రాలేదు. చాలా బాధ అనిపించింది నాకు. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంతకుముందు కంటిన్యూగా వీడియోస్ పెట్టాను. మంచిగానే వ్యూస్ వస్తున్నాయి. అంటే ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 40, 50 వీడియోస్ పెట్టినాక నాకు డెలివరీ అయింది కాబట్టి మళ్ళీ 1 వీక్ గ్యాప్ పడ్డంతో మళ్ళీ కొంచెం లో అయింది వ్యూస్. కానీ రెగ్యులర్‌గా చూసేవాళ్ళు కూడా చూడట్లేదు. అండ్ ఆ వీడియో రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చూడలేదు. అట్‌లీస్ట్ మీరు చూసుంటే కింద కమెంట్ చేయండబ్బా చూసామని, లేకపోతే యూజ్ అయిందనో కొంచెం కమెంట్ చేయండి. నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు బాబుతోని. ఒక్కొక్కసారి క్రాంకీ అయిపోతున్నాడు. ఇంకొకసారి నిద్ర పోవట్లేదు. అసలు నాకు టైం దొరకట్లేదు వీడియోస్ చేసుకోవడానికి. అందుకనేసి ఇంక లాస్ట్ వీక్ అంతా వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేదు నేను. ఇప్పుడు కూడా వీడియోస్ ఈవినింగ్ చేసుకొని ఈవినింగే ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకుంటున్నా. వాడు నిద్రపోతున్న టైంలోని. ఇంకా దానికి కూడా వ్యూస్ రాకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు అనుకోవద్దండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! ఇంపార్టెన్స్ ఆఫ్ అమ్మ ఇన్ డెలివరీ టైమ్ అనేసి. ఓన్లీ డెలివరీ టైంలోనే కాదు, మన త్రూఅవుట్ లైఫ్ జర్నీలో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది వాళ్ళకి. అది మనం పేరెంట్స్ అయినప్పుడే మనకు తెలుస్తది. అండ్ మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, డెలివరీ అయినప్పుడు అమ్మ ఎంత ఇంపార్టెంట్ అనేది అప్పుడే అర్థమైతది మనకి. ఎందుకంటే అప్పుడు డెలివరీ అయినప్పుడు మనకి ఎవరున్నా సిబ్లింగ్స్ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, లేదు ఇన్‌లాస్ ఉన్నా మనకి అవన్నీ చేయలేరండి. మనం కూడా అడగలేము. డెలివరీ అయినోళ్ళకైతే తెలుస్తది. కొంచెం పర్సనల్ కేర్ కూడా ఉంటది మనం తీసుకోలేనిది. ఆ పర్సనల్ కేర్ కూడా మనం అమ్మ అర్థం చేసుకొని మనం అడగకున్నా కూడా, ఇబ్బంది పడినా కూడా తనే చేస్తది మనకి. అట్లా ఇంకెవ్వరు చేయలేరు. అందుకనేసే ఎవరైనా ఇట్లా డెలివరీ టైం దగ్గరలో ఉంటే అమ్మని దగ్గర పెట్టుకోండి. లేదా మీరే మీ మమ్మీ దగ్గరికెళ్ళిపోండి. డెలివరీ టైంలో అసలు ఒక్కళ్ళే ఉండొద్దండి. కొంతమంది ఏదో ధీమాతో ఉంటారు. ఈవెన్ నేను కూడా ఇప్పుడు అంత అవసరం ఏముందిలే హాస్పిటల్‌లో అన్నీ వాళ్ళే చూసుకుంటారు కదా అనుకున్నాను గానీ, ఇంకా మా అమ్మ లేకపోతే నా పరిస్థితి ఏంటి అని అనిపిచ్చింది నాకు. అంటే ఈ వీడియో నేను హాస్పిటల్‌లో డిశ్చార్జ్ అయిన వెంటనే చేద్దాం అనుకున్నాను గానీ, ఆహ్, అందరికీ నచ్చకపోవచ్చు ఇది. బట్ నాకు షేర్ చేసుకోవాలనిపిచ్చింది. అదే చెప్తున్నాను గదా! ఇప్పుడు మనం చూపించుకునే హాస్పిటల్స్, ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్స్ ఏంటంటే మనం అనుకుంటాము. ఎందుకంటే నేను అనుకున్నాను కాబట్టి చెప్తున్నా. అవసరం లేదు వేరే వాళ్ళెవ్వరు ఇక్కడ, వాళ్ళే చూసుకుంటారు అన్నీ అనేసి. వాళ్ళు ఎక్కడి వరకు చూసుకోవాలో అక్కడి వరకే చూసుకుంటారండి. ఇందాక చెప్పినట్టు పర్సనల్ కేర్ మనం తీసుకోలేనిది మన కోసము అమ్మ మాత్రమే తీసుకోగలుగుతది. ఇంకా ఇంకొకటేంటంటే బాబుకు జాండీస్ వచ్చినింది గదా! ఫోటోథెరపీ అనేసి తనని లైట్ కింద పెట్టినప్పుడు మా అమ్మ కంప్లీట్ నైట్ అంతా మేలుకుందసలు. నన్ను పడుకోమని చెప్పి. ఇంకా అట్లా ఎవరుంటారు చెప్పండి మన గురించి ఆలోచించేవాళ్ళు. డెలివరీ అయినప్పుడు మనకి నిద్ర చాలా ఇంపార్టెంట్ అంట. అఫ్‌కోర్స్ నేను నిద్రపోలేదు. ఎట్లా నిద్రపోతాం మన బేబీకి అట్లా హెల్త్ బాలేకుంటే ఇగ నాకు అసలే కంగారెక్కువ. అయినా గూడా మా అమ్మ అసలు కంప్లీట్ నైట్ అసలు 1 అవర్ కూడా పడుకోలేదు 3 డేస్ అంతా. ఎప్పుడో డేలో ఇంకెవరైనా వచ్చినప్పుడు అట్లా పడుకుంది. వాడిని చూస్తూనే ఉంది. కానీ ఇప్పుడు నేను ఒకవేళ వాడిని చూడడానికి కూర్చుంటే లేదు నువ్వు పడుకో అని చెప్పి. అట్లా ఎవరుంటారు చెప్పండి? ఎవ్వరు ఉండరసలు. ఎవరు ఉండరు అమ్మ తప్ప. అందుకనే చెప్తున్నాను. ఎవరైనా కొంచెం అంటే కొంతమందికి పర్సనల్‌గా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి పేరెంట్స్‌తోని. అట్లేమన్నా ఉన్నా గూడా కొంచెం మీ మమ్మీల దగ్గరికెళ్ళిపోండి. ఈ టైంలోనే మనకి వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుస్తది. అది నాకు చెప్పడానికి ఇంకా కొంచెం రావట్లేదు గానీ
అమ్మ చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ అండి. డెలివరీ టైంలో అయినా, ప్రెగ్నెన్సీ టైంలో అయినా. ఇంకెవ్వరు మనల్ని అట్లా చూసుకోలేరు. అంటే ప్రెగ్నెన్సీలో గూడా నాకు ఫుల్ వామిటింగ్స్ అని జెప్పాను గదా! నేనెంత సఫర్ అవుతున్నానో, మా అమ్మ అంత సఫర్ అయ్యేది. పాపం తను గూడా తినేది గాదు నేను తినట్లేదనేసి. అంటే వాళ్ళకొక బాధనమాట. మనము కడుపుతో ఉన్నాము, అయినా ఏం తినట్లేదు, తిన్న బయటకొచ్చేస్తా ఉంది అనేసి మా అమ్మ చాలా దిగులు పెట్టుకునేది. ఆహ్, అట్లా డెలివరీ అయినాక గూడా అంతే ఇంకా. నేను సెకండ్ టైమ్ బేబీకి హాస్పిటల్‌కెళ్ళాం గదా! ఫాలో అప్ ఉన్నప్పుడు, ఇంకప్పుడు నాకు చాలా ఏడుపొచ్చింది. ఏడ్చేసాను. నాకప్పుడు అర్థమైంది మన బేబీస్ కోసం మనము నాకప్పటికి వాడు పుట్టి 1 వీకే అయింది గదా! అయినా నాకు అంత బాధొస్తుంది. ఇక మా అమ్మ నన్ను చూసి మా అమ్మ కొంచెం ఇంకా ఎమోషనల్ అనమాట. ఆమె ఇంగా ఎక్కువ ఏడుస్తా ఉంది. ఆహ్, అట్లా అమ్మ చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెన్సీలో అయినా, డెలివరీ టైంలో అయినా. అంటే ఇది అందరికి నచ్చకపోవచ్చులే గానీ, ఇందాక చెప్పినట్టు నాకు షేర్ చేసుకోవాలనిపించింది గాబట్టి షేర్ చేసుకుంటున్నాను. అండ్ నాలాగా ఎవరైనా అనుకుంటా ఉంటారు గదా! ఇట్లాంటి హాస్పిటల్‌లో ఎవరో అవసరం లేదు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు అనేసి. వాళ్ళు గూడా కొంచెం తెలుస్తుంది వాళ్ళకి గూడా ఖచ్చితంగా మదర్ ఉండాలి అనేసి అని చెప్తున్నాను. కొంతమంది బానే చూసుకుంటారులే వేరే వాళ్ళు గూడా. ఇన్‌లాస్ అయినా గూడా ఎంత చూసుకున్నా గూడా అమ్మ ప్లేస్‌ని ఎవరు ఫుల్‌ఫిల్ చేయలేరు. ఎంత చూసుకున్నా గూడా, ఎంత మంచి ఇన్‌లాస్ అయినా, ఎంత మంచి సిబ్లింగ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఖచ్చితంగా ఒక 10% అయినా అమ్మ ఎక్కువనే వాళ్ళకంటే చూసుకునే దానిలో అయినా. మనం గూడా మొహమాట పడము. మళ్ళా అట్లా చెప్పాలంటే మా అక్క డెలివరీ తర్వాత వచ్చింది. తను కూడా మా అమ్మ ఎట్లా చేసిందో అట్లనే చేసిందిలే గానీ, ఎందుకంటే మాకు ఏజ్ గ్యాప్ ఉంది బాగా. సో, ఇంకా బాండింగ్ అట్లుంటది గాబట్టి తను నాకు మళ్ళీ అమ్మ ఎట్లా చేసిందో అట్లనే చేసింది. అట్లా అందరికీ ఉండదు గదా! అందుకని జెప్తున్నాను. సో, కొంచెం అంటే నాకింకొకటి ఏమర్థమైందంటే, ఒక్కొక్కసారి నేను చాలా కోపం ఎక్కువైపోయి కసురుతా ఉంటాను. నాకప్పుడు అనిపిచ్చింది, ఇంత మన కోసం చేస్తా ఉన్నప్పుడు నాకెందుకనవసరంగా ఇంత కోపమొస్తది అనేసి. ఈవెన్ ఇప్పుడు కూడా నిద్ర లేకపోతే కొంచెం అరుస్తా ఉంటాను. తర్వాత రియలైజ్ అయ్యి ఫీల్ అయితాననమాట. అయినా మా అమ్మ నన్ను పట్టించుకోదు అట్లాంటి వాటిలకి. తెలుసు నేనట్లా ఒక్కొక్కసారి అట్లా పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తాననేసి. ఆ ఒక 2 మినిట్సే మళ్ళీ నేను రియలైజ్ అయిపోయి, నేనే ఫీల్ అయ్యి మళ్ళీ సారీ చెప్పేస్తాను. ఇదంతా మీకు అన్నెసెసరీ. నేను చెప్పాలనుకున్నదేంటంటే, అమ్మ చాలా, చాలా ఇంపార్టెంట్ డెలివరీ టైంలో అయినా, ప్రెగ్నెన్సీ టైంలోనైనా. ఈ వర్డ్ నేనొక 10 టైమ్స్ అయినా రిపీట్ చేశానేమో ఈ వీడియోలో. అయినా గూడా దానికంటే ఎక్కువనే జెప్పాలి అమ్మ గురించి. అందుకే ఈ వీడియో చేద్దామనిపిచ్చింది. చెప్పాను గదా! డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే చేద్దామనుకున్నాను. అందరికీ నచ్చదులే ఎందుకిట్లా అనుకున్నాను గానీ, నాకైనా షేర్ జేయాలనిపిచ్చి ఇంక ఈరోజు షేర్ జేస్తున్నానండి. ఇంకా అంతే. నాకింకా చాలా చెప్పాలనుంది. మరి ఓవర్ యాక్షన్ లాగా ఉంటది. సోదైపోతదని ఇంకా అంతకంటే చెప్పట్లేదు. ఇంకొకటేంటంటే, ఇంకా ఈ డెలివరీవి, ప్రెగ్నెన్సీదంతా అయిపోయింది. ఇంకా హాస్పిటల్ బ్యాగ్‌దొక్కటి చేద్దామనుకుంటున్నాను వీడియో. దానికి గూడా టైం దొరకట్లేదు. అది గూడా రేపు మాక్సిమం చేయడానికి ట్రై జేస్తాను. అండ్ అదయిపోతే నెక్స్ట్ వ్లాగ్స్ ఒస్తాయండి. మీరు నాకు డెలివరీ, ప్రెగ్నెన్సీ ఈ వీడియోస్‌కి సపోర్ట్ చేసినట్టే డైలీ వ్లాగ్స్‌కి గూడా సపోర్ట్ జేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకోటేంటంటే సాటర్‌డే నేను మా ఇంటికెళ్ళిపోతున్నా విలేజ్‌కి. అక్కడి నుంచి అయితే వీడియోస్ ఒస్తాయి. మంచినే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి మీకు గూడా. కొంచెం కొత్తగా ఉంటది. ఇక్కడైతే రెగ్యులర్‌గా వంట చేయడము, తినడము, పడుకోవడం ఇంతే ఉంటది. అక్కడ కొంచెం జనాలెక్కువుంటారు గాబట్టి ఇంకొంచెం మీకు గూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అందుకనేసి నాకు కొంచెం సపోర్ట్ జేయండి నా వీడియోస్ చూసి. నచ్చితే లైక్ జేయడం అస్సలు మర్చిపోకండబ్బా! ఫుల్ వీడియో వాచ్ చేయండి. సపోర్ట్ జేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ జేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై మరి.